గీ దునియాల మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారంటారు. ఏ ట్విట్టర్ గూట్లను సోషల్ మీడియాలోనో జమానాకు ఒకళ్ళిద్దరు గట్లా గుపిస్తారు. ఇక ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లగాండ్లు ఒకే తీరుగా పుడితే గాళ్ళను కవలలు అంటారు. గట్ల కవల పిల్లలు దునియా మీద ఏ ఒకటో రెండూర్లకో ఒకరిద్దరు అగుపిస్తుంటారు. అంటే గా కవలలు సూత నూటికో కోటికో ఒకళ్ళిద్దరుంటారు అన్నట్టు. గట్ల ఒకే ఊళ్ళో ఒక 4, 5 జంటలు కవలలుగా ఉడితే వాళ్ళని చూసేందుకు మస్తు అనిపిస్తుంది కదా. గిట్ల ఉట్టుడు కూడా చాలా కష్టమే. గదే ఒక ఊరే కవల పిల్లలు పుడితే గీ దునియాల గదే హైలైట్ ముచ్చటైతుంది కదా. గట్ల గీ భూమి మీద ఊరికూరే కవల పిల్లలు పుడతారా? లేలే, గసొంటి ఛాన్సే లేదు అని అనుకుంటున్నారు కదా. గసొంటి ఊరు నిజంగా ఉందుల్లా. ఆ ఊళ్ళో పుట్టిన పిల్లగాండ్లందరూ కవల పిల్లలే. నమ్ముతారా లేదా? నిజముల్లో గట్లాంటి ఊరు గీ దునియాల ఏ అమెరికాలోనో ఆఫ్రికా అడవుల్లోనో అమెజాన్ అడవుల పొంటి ఉందనుకునేరు. గట్ల అనుకుంటే మీరు పప్పులు కాలేసినట్టే. గసొంటి ఊరు మన దేశంలోనే కేరళ రాష్ట్రంలో ఉందట. కొడిని అనే ఊర్లో దాదాపు 400 మంది గిట్ల కవలలు పుట్టిర్రట. గల్ల తాతల కాలంలో నుంచెల్లే ఇప్పటి వరకు ఇంకా గిదే షురు అవుతుందట. గా ఊర్లో ప్రతి ఇంట్లో గిసొంటి కవలలు పుట్టుడు చాలా కామన్ అట. అగో గసందుకే గీ ఊరు పేరు కూడా గాడ్స్ ఆఫ్ ఓన్ విలేజ్ అని ముద్దుగా పిలుచుకుంటుర్రట. గంతే కాదులా ట్విన్స్ టౌన్ అని సుతా బ్రిటిష్ వాళ్ళు పిలిచేటోళ్ళట గప్పట్లనే. గీ ఊర్లో 2000 మంది కంటే ఎక్కువ జనాలు ఉన్నారు. ఇంట్లో ఒకరు ఉంటేనే సాకుడు కట్టమైన గీ కాలంలో గిట్ల కాన్పుకి ఇద్దరిద్దరు పుడుతుంటే గాలు ఎట్లా సాకుతుర్రో ఏందో. గట్ల సాధలేక చాలా మంది దినాం కాయకులు కూడా పోతుర్రట. గా ఊళ్ళే కూసింత చదువుకున్న పిల్లగాళ్ళు అంతా కూడి గిట్ల మనోళ్ళను మనమే వదిలేసుకోవడం మంచి ముచ్చట కాదని ఒక సంఘం పెట్టుకొని మన పిల్లగాళ్ళను మనమే చదువుపియాలని అనుకున్నారట. గప్పటి సంధి ది ట్విన్స్ అండ్ కిన్ అనే సంఘం ఒకటి పెట్టి కవల పిల్లను చదివిస్తున్నారు. నిజంగా ఎంత గొప్ప ముచ్చట కదా గిట్ల చేసుడంటే. గిట్లా కవల పిల్లలకు ఉట్టుడు దునియాలనే ఏడలేదని గిన్నిస్ బుక్లు సుతా నొక్కి చెప్పిర్రట. ప్రపంచంలోనే గ్లోబల్ యావరేజ్ కంటే గిడ 6 సార్లు ఎక్కువ పిల్లగాళ్ళు పుడుతుర్రట. అసలు గీడ మాత్రమే ఎందుకు ఇట్లా ఇద్దరిద్దరు పిల్లగాళ్ళు పుడుతుర్రు? బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కనుక్కునేందుకు పెద్ద పెద్ద ప్రయోగాలే చేసిర్రు 10 సార్లు. గప్పట్లయితే గింత టెక్నాలజీ లేదు కాబట్టి సాధ్యపడలేదు కావచ్చు. మరి ఇప్పట్లా పెద్ద పెద్ద చదువులు చదివిన డాక్టర్ సార్లు పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకున్న శాస్త్రవేత్తలు కూడా ఆ ఊళ్ళుండి మరీ పరీక్షలు చేసిర్రట. ఎన్ని చేసినా ఎందుకు గాళ్ళు పుట్టిర్రు, ఎట్లయింది ఇదంతా అని అస్సలు లెక్క తెలుతలేదట. అయితే గాడున్న నీళ్లు, పొద్దు, తిండి, చెట్టు చేమల కారణం కావచ్చని ఓ అంచనా వేసుకుర్రు. నిజంగా ఎంత గ్రేటో కాదు గిట్ల ఊటుడంటే. ఓ ఊరు కూరే ఉందంటే ఇది ఇంకింత భలే ముచ్చట. మరి మీరు కూడా ఒకసారి వీలుంటే పోయి చూసిరా ఊరును అందులున్న కవల పిల్లగండ్లను.